అందరికీ నమస్కారం. శనిదేవుని పేరు పలకాలన్న అందరం భయపడతాం. కానీ హనుమ భక్తులపై శనిదేవుని దృష్టి పడదు అంటారు. పురాణాల ప్రకారం కథలోకి వెళితే రావణుడు గొప్ప జ్యోతిష్యవేత్త, నవగ్రహాలను కూడా శాసించగలడు. రావణుని భార్య మండోదరి గర్భవతి. తన బిడ్డకు జన్మనిచ్చే సమయం వచ్చింది. కాబట్టి తన బిడ్డ అమరుడు కావాలంటే గ్రహాలన్నీ శుభస్థానంలో ఉండాలి అని గ్రహాలన్నిటినీ భయపెట్టి తను చెప్పిన ఉచ్చస్థానంలో నిలబెట్టాడు రావణుడు. గ్రహాలన్నీ రావణుడు చెప్పిన మాటకు భయపడి చెప్పినట్టుగా మారతారు. కానీ బిడ్డకు జన్మనిచ్చే సమయానికి శనిదేవుడు తన స్థానాన్ని మార్చుకుంటాడు. దానివల్ల రావణుడు బిడ్డకు సంపూర్ణ ఆయుష్ దక్కదు. చెప్పిన మాట ఉల్లంఘించాడని శనిదేవుని బంధిస్తాడు రావణుడు. కొంతకాలం తర్వాత సీతను వెతుక్కుంటూ హనుమంతుడు లంకా దహనం చేసే సమయానికి శనిదేవుడు కనిపిస్తాడు. అప్పుడు హనుమంతుడు విషయం తెలుసుకుని శనిదేవుని కాపాడతాడు. హనుమంతుడు శనిదేవుని తలపై ఉంచి యుద్ధం చేయసాగాడు. దానివల్ల శని గాయపడతాడు. చివరకు తోకకు చుట్టి విసిరేస్తాడు. ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా శనిదేవుడు హనుమంతుని భక్తులపై తన దృష్టి పడదని మాట ఇస్తాడు. అందుకే శని దోషముల వారు శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే శని దోషం నుండి బయటపడతారు. నమస్కారం.